సార్ కృష్ణారెడ్డి సార్ బాబు మీరు మైనర్ పిల్లలు ఈ హార్డెస్లు బైక్ నడపడము ఈ హార్డెస్లు యాన మీరు నడుపుతూ వేరే కారు కానీ టిప్పర్ కానీ డాష్ కొడుతున్నారనుకో మీ ముందే కేసు కట్టాల్సి వస్తుంది. బట్టి మమ్మల్ని ఉన్నారు మీ అన్ననా మీ డాడీనా మీ బాబాయ్ మీ మామగారా ఏమి ఎవరుంటే ఏమి వాళ్ళ మీద కేసు కట్టాల్సి వస్తుంది. పొరపాటు ఎవరు చనిపోయినా కూడా మైనర్ పిల్లలు గుర్తుపెట్టుకోండి. మీకు తెలీదు చట్టం తింటుంది. మైనర్ పిల్లలు బండి నడపడం చట్టం విరుద్ధము. ఒకవేళ యాక్సిడెంట్ అయితే కూడా మీకు దెబ్బ తగినా అవతల బండి దెబ్బ తగినా మీ మీద కేసు కట్టాల్సి వస్తుంది. ఎందుకు మైనర్ పిల్లలు బండి నడపడం చట్టం విరుద్ధం. అలాగే మీకు బండి నడపడానికి 530 రూపాయలు ఏమి మీకు ఫైన్ వేసి వస్తుంది. కానీ మా జిల్లా ఎస్పీ స్థానం గడికి ఇద్దరు కలిపి 5,000 రూపాయలు వేస్తున్నా అంటే ఇద్దరు వ్యక్తులు ఆఫామేషన్ కట్టుకుంటున్నారు. నెక్స్ట్ వీక్ కానీ మీకు దొరికితే మటుకు ఖచ్చితంగా ఒక్కొక్క స్టూడెంట్కి అంటే ఒక్కొక్క మైనర్ స్టూడెంట్కి 5,000 రూపాయలు ఖచ్చితంగా వేస్తాం. ఎందుకంటే ఇప్పటికి నాకు నేను చెప్తాను నేను మీరు పిల్లలు కానీ మీ పేరెంట్స్ కానీ మీ తల్లిదండ్రులు కానీ టౌన్లో ఎవరు మారటం లేదు. బండి దొరికితే సార్ రోడ్డు మీదకి వచ్చేస్తారు. మమ్మల్ని చూసి స్పీడ్కి వెళ్ళిపోవడము ఎట్లంటే పోతారు. మేము ఆడికి ఈరోజు 5-6 మంది వదిలేసినాను నేను. ఎందుకు ఏమైనా యాక్సిడెంట్ అయితే మళ్ళీ పోలీసు వాళ్ళు మా ముందుకు వస్తుంది. పోలీసు వాళ్ళు ఆ పట్టుకునే పిల్లలు యాక్సిడెంట్ అయ్యి కాలు చేయిందంటే మళ్ళీ మేము ఇందులో పోసి వస్తుంది. విలేకరులు అందరూ చూస్తూనే ఉన్నారు. పోలీసు వాళ్ళు ఎంతో ప్రేమతో మైనర్ పిల్లలు చెప్తున్నామని ప్రతి వారం ప్రతి నెలలో కూడా మేము హాలిడేస్లో ఖచ్చితంగా పడుతున్నాం మైనర్ పిల్లలు. దయచేసి మీరు పిల్లలు మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఇంకోసారి ఏమి మన ట్రాఫిక్ సీఏ అని కూడా చెప్పారు మన బండి నడపకూడదు సైకిల్లో పోవాలా అని చెప్పి మీరే మాటించుకోవాలా. ఓకేనా? ఈసారి మీకు దొరకరు కదా నడపరు కదా మీరు బండి నడపడానికి చూడు. మీ వల్ల ఈరోజు 2,500 రూపాయలు మీ ఫాదర్ మీ పేరెంట్స్ చెప్తారు. 2,500 రూపాయలు ఎంత కష్టపడతారు మీ ఫాదరు. ఇటా రైట్ ఇటే నడుచుడు ఇటే మీ నాన్నగారు ఏం చేస్తారు? ఈ గొడవ అంటే కూలి పని పోతాడు. ఎంత సంపాదిస్తాడు? 7 రోజులు సంపాదిస్తాడు. ఈరోజు మీ నాయన 4 రోజులు కూలి పని డబ్బులు కట్టుకున్నాడు ఫైన్ గవర్నమెంట్కి. మేము తీసుకుంటున్నది ఎంత గవర్నమెంట్కి పోతుంది చూశారు కదా. యాప్లో కొట్టారా మన యాప్లో కట్టారా అంతా గవర్నమెంట్ పోతుంది. మీ నాయన 4 రోజులు కష్టపడితే కానీ పొద్దున్న సాయంత్రము మీరు ఈరోజు చేసిన తప్పు పనికి 2,500 రూపాయలు కట్టారు. అదే 5,000 వేస్తే మీ నాయనది 7,40 8 రోజులు 1 వీక్ మీ నాయన కష్టపడకపోతే ఒకరోజు మీరు ఫైన్ కట్టాల్సి వస్తుంది 5,010 రూపాయలు. అక్కడ వద్దని చెప్పి మా జిల్లా ఎస్పీ సార్ సునీల్ సార్ గారికి మా ఏఎస్పీ మేడం గారికి అడిగి నేను హాఫ్ ఫైన్ వేస్తున్నా. హాఫ్ ఇంకోసారి పట్టుకుని నెక్స్ట్ వీక్ నుంచి పెట్టి అందరికీ చెప్పుకోండి. మీరు నేను పర్టికులర్గా సమస్యలు చెప్తున్నాను. నెక్స్ట్ వీక్ నుంచి మైనర్ పిల్లలు దొరికితే ఖచ్చితంగా 5,030 రూపాయలు పట్టుకున్న ఆఫీసరు కానిస్టేబుల్ పట్టుకున్నాడా హెడ్ కానిస్టేబుల్ పట్టుకున్నాడా ఏసీ పట్టుకున్నాడా వాళ్ళ ద్వారానే ఖచ్చితంగా 5,000 రూపాయలు ఖచ్చితంగా ఫైన్ వేసి మళ్ళీ చూపిస్తాం. ఎందుకంటే పేరెంట్స్ మీరంతా గుర్తుపెట్టుకోండి. పోలీసు వారు ఫ్రెండ్లీ పోలీసుని చెప్తున్నాము. మీరు ఆలకించండి. మీ పిల్లలకు బండి వేద్దండి దయచేసి. దొరికిన తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి మమ్మల్ని రిక్వెస్ట్ చేసుకోవడం అన్నీ మానుకోండి. ఎందుకంటే మేము చట్ట ప్రకారం పోలీసు వస్తుంది. మా జిల్లా ఎస్పీ సార్ గారు పేదవాళ్ళు ఉన్నారని చెప్పి ఎస్పీ ఇచ్చిన వల్ల మీకు ఈరోజు ఇద్దరు కలిపి వేస్తున్నాను. తర్వాత ఎక్కడైనా ఆటో వాళ్ళు నో పార్కింగ్ ఏరియాలో పెట్టడము పబ్లిక్ ఇబ్బందికరంగా ట్రాఫిక్ జామ్ చోట ఆటోలు పెట్టేద్దండి. మీరు రోజు 600-700 రూపాయలు అంటే ఎక్కువ సంపాదించారు ట్రాఫిక్ వాళ్ళు. కాబట్టి ట్రాఫిక్ వాళ్ళకు ఫ్రెండ్లీ పోలీస్ కింద మేము చెప్తున్నాము. పార్కింగ్ ఏరియాలో ఆటో పెట్టుకోండి. మీరు సంపాదించే డబ్బులు భార్య పిల్లలు ఖర్చు పెట్టుకోండి. మీ బండి రిపేర్ ఖర్చు పెట్టుకోండి. అనవసరంగా ఫైన్లు పోయి నో పార్కింగ్ ఏరియాలో పెట్టేసి మీరు వెళ్ళిపోవడము మా పోలీసు వారు వచ్చి ఫైన్ వేస్తే ఎవరెవరో తెలియని అనామకులు వచ్చి మా ముందు వచ్చి స్టేషన్ మీద ధర్నా చేస్తున్నారు. ఆటోల మీద ఆటోలో సతాయిస్తున్నామని. ఏ ఆటోలో కూడా మేము పోలీసు వాళ్ళు సతాయించడం లేదు. ఏదైనా కానీ లీడర్లు ఏదైనా మాట్లాడేటప్పుడు మంచిని నిజాయిని గుర్తించి మాట్లాడుకోవాలా. అలాగే తోపుడు పనులు ఎవరున్నా కానీ ఆ ఫుట్పాత్ మీద పెట్టుకుని బతుకోండి. అంతేగాని రోడ్డు మీదకి వచ్చి తోపుడు పనులు పెట్టుకుంటే మటుకు నేను ఉన్నంత వరకు అది జరగను. ఎందుకంటే ట్రాఫిక్ ప్రాబ్లం కాదు. ప్రజలకు వాహనాలు అంబులెన్స్ పోయింది. ఎవరన్నా ప్రజలు 2 వీలర్ కానీ కారు కానీ ఇబ్బందిగా ఉండకూడదు. ఏదైనా ఇబ్బందికరంగా వస్తే ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి అడుగుతారు. ఇటువంటి చిల్లర చేసే ధర్నాలు చేసిన వాళ్ళకి సపోర్ట్ చేయరు. కాబట్టి
ఆటో డ్రైవర్లు ఇచ్చే గౌరవాన్ని మా మీద మీరు నమ్మకం పెట్టండి. మీరు వ్యాపారాలు ఆటోలు నడుపుకొని బతుకోండి. ఏదో ప్రాబ్లం డైరెక్ట్గా నాకు వచ్చాడు ఆటో డ్రైవర్లు ఇబ్బంది ఉంటే, కానీ పోలీసు వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ఆటో స్లో పార్క్ అయినప్పుడు ఖచ్చితంగా మీరు సార్ ఏంటి సార్ వెళ్ళిపోతాను సార్ వెళ్ళిపోండి, మీరు ఆన్లై పెట్టిపోతే ఖచ్చితంగా ఫైన్ వేసి వస్తుంది. దయచేసి మీరు ఆటో డ్రైవర్లు ఆలోచించండి. మీరు సంపాదించే రోజు కూలి ఆటోలు మీకు భారతీయులు ఖర్చు పెట్టడానికి ట్రై చేస్తుంది. నో పార్కింగ్ ఏరియా పెట్టద్దండి. అలాగే ఆటోలు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేయించండి. ఇన్సూరెన్స్ కూడా యాక్సిడెంట్ అనుకోండి మీకు ₹1 కూడా డబ్బు రాదు. అవతల కార్ కానీ టూ వీలర్ యాక్సిడెంట్ అయితే వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలంటారు. లేదా కోర్టులో పట్టుకుని మీ మీద జరిమానా ఖచ్చితంగా పడుతుంది. ఎందుకు ఆటో వాళ్ళు మీరు చదువుకున్నారు చదువుకోలేదు మీకు తెలుసో తెలియదో చెప్తున్నాను. వీళ్ళకి సమస్యలు చెప్తున్నాను. మీకేనా మా పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టే డేట్ నాకు ఆడండి. ఎవరెవరో చిల్లర ఎవరికైనా ఎవరు అనామకుల దగ్గర పోయి మా మీద స్టేషన్లో దండాలు రావద్దాం. దయచేసి మీకేం ప్రాబ్లం చెప్తే నాకాడికి రండి. అంతేగాని ఎవరు బెదిరించి కొట్టి ఎవరు కొట్టి తీసుకురాలేదు. ఎవరైనా కానీ అక్కడ ఉంటే అక్కడే చెప్తున్నాము, అక్కడే ఫైల్ చేస్తున్నాము. దయచేసి ఆటో డ్రైవర్లు ఇది గుర్తుపెట్టుకుని అందరూ. అలాగే ఆటో డ్రైవర్లు ఓవర్లోడ్ తీసుకోవద్దండి. ఓవర్లోడ్ తీసుకెళ్ళి మన గోస్వాడి ఏరియాలో 8 మంది ఇంజూర్ అయ్యారు లేడీస్. దేవుని వల్ల ఆ రోజు ఏం జరగలేదు. ఏదైనా పొరపాటు 2-3 ప్రాణాలు నష్టపరిచేద్దండి. ఓకేనా? బాగా చదువుకోండి, బాగా డిసిప్లిన్ ఉండండి. మా మాదిరి ఎస్ఐసి వేతారు ఏమి మా జిల్లాశ్రీ సార్ మాదిరి ఐపీఎస్ కావచ్చు. మీరు బాగా చదువుకుంటే కానీ కాలంలో రాకుండా రన్నింగ్ చేయకుంటే పోలీస్ కన్ఫ్యూజ్ అర్థమైందా? పోలీసే కాదు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఏమి ఫోర్స్ యూనిఫామ్ డ్యూటీకి అన్ఫిట్. మీరు ఇప్పుడు కాలంలో వాడేస్తుంటే ఓకేనా? దయచేసి నేను ఫ్రెండ్లీ పోలీస్ కింద చెప్తున్నాను. అందరూ గమనించండి బాబు పిల్లలు. ఓకేనా? వైద్యరండి.